హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే నేను ఎండు చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉండే పులుసు చేయబోతున్నాను. ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్రై కంటే కర్రీలాగా చేస్తేనే చాలా బాగుంటుంది. సూప్ లాగా ఎండు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఎండు చేపలని బాగా వేయించుకోవాలి. నేనైతే ఒక సైడ్ అవి వేయించుకుంటున్నాను. అదేవిధంగా ఇటు సైడ్ అయితే ఆయిల్ అయితే వేసాను. కొద్దిగా పోపు గింజలు వేసాను. తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా కలుపుతున్నాను. ఈ కర్రీ అయితే మా అత్తమ్మ చెప్పిన రెసిపీ. చాలా బాగా చేస్తుంది తను. వాళ్ళ చేతితో చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత పసుపునైతే వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అదేవిధంగా అందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. మనం తెలంగాణ వాళ్ళం కదండి, కారం ఎక్కువే తింటాం. సో నేనైతే కారం ఎప్పుడు ఏ కర్రీలోనైనా ఇలా పులుసులో మాత్రం కంపల్సరీ కారం ఎక్కువగా ఉండాల్సిందే. అలా అయితేనే నోటికి తినబుద్ధి అవుతుంది. 1 టేబుల్ స్పూన్ అయితే మెంతి పౌడర్ వేసుకున్నాను. మెంతి పౌడర్ వేస్తే ఏంటంటే ఆ స్మెల్ వస్తుంది కదా ఫిషెస్కి చికెన్కి, ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. తర్వాత చింతపులుసు యాడ్ చేసుకున్నాను. ముందే నానబెట్టుకొని ఉంచుకున్న చింతపులుసుని యాడ్ చేసుకున్నా. బాగా కలుపుకొని ఈ పులుసు అనేది బాగా మరగాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. మరిగితేనే టేస్ట్ అనేది చాలా కమ్మగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బాయిల్ అవ్వాలి. తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా చూడండి, ఈ విధంగా మరగాలి చారు అనేది. ఇట్లా నేను ఫుల్ వాటర్ వేసుకున్నా కదా, అది హాఫ్ వరకు వచ్చే విధంగా బాయిల్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు ఈ ఎండు చేపలు రోస్ట్ చేసుకున్నాం కదా, అవి హీట్ వాటర్లో బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో కొద్దిగా స్పాటికల్స్ అవి ఉంటాయి కదా, అవి ఇసుక లాంటివి, అవన్నీ పోయే విధంగా. తర్వాత వాటిని ఈ రసంలో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఆ రసంలో ఆ సూప్ అనేది ఈ ఫిషెస్కి అంతా పట్టుకునే విధంగా బాగా మరగాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి, ఒక 4 లవంగాలు, 2-3 మిరియాలు అయితే కలిపి దంచుకొని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేశాను. 5 నిమిషాల పాటు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఎండు చేపల పులుసు రెడీ. తప్పకుండా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు
తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.